మే 7వ తేదీ నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ఎట్టి పరిస్థితుల్లో మే 7 నుంచి సమ్మె చేసి తీరతామంటున్నారు కార్మికులు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, వేతన సవరణ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అధిక పని భారాన్ని తగ్గించాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి నడిపించాలని డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్నారు. ఈ నెల 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. అయితే సీఎం మాట్లాడారు. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సమ్మెని విరమించుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా అంటున్నారు. మన దగ్గర ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, తెలంగాణ టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు. వాళ్ళ డిమాండ్లు ఏంటంటే తెలుసుకుందాం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మేము కొత్తగా మేమేం డిమాండ్ పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టింది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మేము కూడా ఉద్యోగులను విలీనం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ యూనియన్ల పైన మోపిన ఆంక్షలను ఎత్తివేస్తామన్నారు. కాబట్టి వెంటనే దీనికి ఆర్థికపరమైన అంశం కాదు, ఇది ₹1 కూడా ఖర్చు లేదు. అటు యాజమాన్యానికి ఖర్చు కాదు ₹1, యూనియన్ల మీద ఆంక్షలు విధించడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ₹1 ఖర్చు లేదు. కాబట్టి ఈ సంవత్సరంన్నర దాటి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ అంశం పట్ల ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎక్కడ స్పష్టంగా ఆలోచన చేసినట్టుగా లేదు. మీరు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలవచ్చు, మీరు మాట్లాడవచ్చు అని అంటున్నారు. ఇది ప్రొసీజర్ కాదు, ఆయనకు తెలియనిదేం కాదు. ఇది ఎప్పుడైనా సమ్మె చర్చలు జరగాలి అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కమిటీ ఏర్పాటు చేయాలి. అది ముఖ్యమంత్రి బాధ్యత. ఆయన కమిటీ ఏర్పాటు చేసి జేఏసీని రమ్మని పిలిచి మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు వెళ్ళి మాట్లాడటానికి. కానీ కమిటీ వేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఎవరు పిలవాలి? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, వచ్చి మాట్లాడవచ్చు అని. అంటే ఎవరు పిలవాలి? మీరు పిలవాలి కదా. మీరు పిలిస్తే వచ్చి మాట్లాడతాం. మీరు పిలవకుండానే మాకు మేమే వచ్చి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. డిపోలల్లో కార్మికులను, డ్రైవర్, కండక్టర్, మెకానిక్లను రాచి రంపాన పెట్టే విధంగా సతాయిస్తా ధోరణిలో చూస్తున్నటువంటి పరిస్థితి డిపోలలో ఉంది. మేము ఒక కార్మికుడు వాళ్ళ చుట్టం బంధువులు ఎవరైనా చనిపోయినట్టయిన పరిస్థితులలో లీవ్ అడిగితే ఆ లీవ్ కూడా ఇవ్వకుండా అది తీసుకుపోయి శవం పక్కకు ఫోటో తీసి పెడితేనే లీవ్ ఇస్తామని చెప్పే పరిస్థితి డిపోలలో ఉంది. ఇవాళ ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కార్మికుల్ని అబాస్పాలు చేస్తూ, యాజమాన్యాన్ని తోడ్పాటు అందిస్తూ పెద్ద ఎత్తున హెరాస్మెంట్ చేస్తూ ఉంది. వీటన్నిటిని ఆలోచించినటువంటి యావత్ కార్మిక వర్గం యూనియన్లకు అతీతంగా ఇవాళ 7వ తారీఖు జరిగే సమ్మెలో మేము పాల్గొంటామని ముక్తకంఠంతో ప్రతి డిపో గేటు ముందు వాల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ యాజమాన్యానికి, ప్రభుత్వానికి కార్మికులే ఇవాళ అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. రైట్ అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. మే 7 నుంచి చేసి తీరుతామంటున్నారు. ప్రభుత్వ వైఖరి కూడా సరిగా లేదు. కొంతమంది యూనియన్ నేతలను పిలిచి మరికొంతమందిని పిలవకుండా, చర్చలు లేకుండా ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెలు పరిష్కరించే విధంగా లేదు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వ తీరు లేదంటూ మండిపడుతున్నారు ఆర్టీసీ యూనియన్ నేతలు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.